అంటే ఈ జగత్తులంతటికి కూడా పార్వతీ పరమేశ్వరుడు ఇచ్చే భాగ్యము అవకాశము మనకు కలిగింది కాబట్టి వచ్చిన వారందరూ కూడా తమ విశేషాలన్నీ ప్రక్కన పెట్టి మనం ఏ కార్యక్రమం నిమిత్తం మన ఆలయంలోకి ఇచ్చేసాం, ఎంతటి పవిత్ర కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం, తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం ఎంతవరకు పాత్రలు అవుతాం అనే ఆలోచనతో జిజ్ఞాసతో వచ్చిన భక్తులందరూ కూడా సావధానంగా ఉండి వీలైనప్పుడు శివనామస్మరణం చేసుకుంటూ అక్కడ చెబుతున్న మంత్రాలను వినటం వల్ల, శ్రవణం వల్ల మనలోని ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, ఏవైతే కలహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కల్మషమై పరిపూర్ణమైన జీవితాన్ని పొందటానికి అవకాశం ఉంది కనుక మనకి సరైన వసతి ఉందా లేదా, కుర్చీలు సరిగ్గా ఉన్నాయా, కింద కూర్చోలేము, పైన నుంచోలేము, ఇది కాదు. ముందుగా మనం ఏదైతే దీనికి సహకరిస్తూ అందరూ ధనవంతులే కానీ అందరూ ధనం ఇచ్చేవారు కాదు. అందులో శివుడికి ఇచ్చే ద్రవ్యం అవకాశం కూడా ఆయన కల్పిస్తేనే మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ద్రవ్యం ఇచ్చేవారు కొంతమంది అయితే, ద్రవ్యం కాకుండా అంటే ద్రవ్యము అంటే మన నాడుల భాషలో ధనం ఇచ్చేవారు కొందరైతే, శ్రమించేవారు కొందరు, వారు కూడా కైంకర్యం చేయాలనే ఆశతో ఎందరో తోడ్పాటుతో ఈరోజు ఈ దివ్య కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం సహకరిస్తున్నటువంటి భక్త జనాలందరికీ, శ్రమిస్తున్న సేవకులకు, అలాగే భక్త జనాలకు అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగాలని కోరుతూ ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః